ప్రతి సంవత్సరం చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నా వాటిలో స్టార్ హీరోల సినిమాల మీదే జనాలకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అందులో ఈ సంవత్సరం ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, యష్, రజనీకాంత్ ఈ స్టార్ హీరోల హై ఎక్స్పెక్టెడ్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మరి వీళ్ళలో ఎక్కువ హైప్ ఉన్న సినిమా ఏది? ఎక్కువ కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉన్న మూవీ ఏది? లాస్ట్ ఇయర్ అటు సౌత్ తో పాటు బాలీవుడ్ లో బాక్సాఫీస్ బద్దలయ్యే సినిమాలతో కళకళలాడిపోయింది బాక్సాఫీస్. అలా ఈ సంవత్సరం కూడా స్టార్ హీరోలు ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. అందులో ఈ సంక్రాంతికి అంతగా రాజాసాబు వర్కౌట్ కాకపోవడంతో నెక్స్ట్ ప్రభాస్ రిలీజ్ చేయబోయే ఫౌజీ మీదే కాన్సంట్రేట్ చేస్తున్నారంతా. ప్రభాస్ అంటేనే కేర్ ఆఫ్ రికార్డ్స్, అందులోనూ హనూర్ రాఘవపూడే. ఫౌజీలో సోల్జర్ గా పవర్ఫుల్ పీరియాడిక్ రోల్ చేస్తున్నారు ప్రభాస్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్యారంటీగా ప్రభాస్ కెరియర్ లో మరో హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుంచి భారీ అంచనాలతో తెరకెక్కుతున్న మరో సినిమా పెద్ది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మల్టీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ మార్చి 26న రిలీజ్ డేట్ ఇచ్చినా రకరకాల కారణాలతో ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ అయింది. జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, దివ్యేందు లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా రామ్ చరణ్ కి 1000 కోట్లకి తక్కువ కాకుండా హిట్ ఇస్తుందని టాక్. RRR తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ అందుకొని ఎన్టీఆర్ ఈసారి మాత్రం తన కెరియర్ బిగ్గెస్ట్ హిట్ కోసం ఏం చేస్తున్నారు. అది కూడా పవర్ హౌస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో. కేజీఎఫ్, సలార్ తో ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసిన ఈ డైరెక్టర్ ఎన్టీఆర్ తో కలిసి చేస్తున్న డ్రాగన్ మూవీ 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోంది. పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి తీరుతుంది అంటున్నారు జనాలు. తెలుగులో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలు గ్యారంటీగా 1000 కోట్ల పైనే కలెక్ట్ చేస్తాయన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. మరోవైపు తమిళ్, కన్నడలో కూడా ఈ రేంజ్ కలెక్షన్లు సాధించే సినిమాలున్నాయా? నాన్ తెలుగు లాంగ్వేజెస్ లో సౌత్ లో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా టాక్సిక్. యష్ హీరోగా భారీ బడ్జెట్ తో గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న డ్రగ్స్ మాఫియా మూవీ టాక్సిక్. ఈ సినిమా మార్చి 19న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఇప్పటి వరకు యష్ కేజీఎఫ్ తో బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్ల కలెక్షన్లు సాధించారు. భారీ స్టార్ క్యాస్ట్ తో టాక్సిక్ ని పాన్ వరల్డ్ ఏం చేసుకుని మరీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ హాట్ టాపిక్ అయింది. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ కి తోడు మేకింగ్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న టాక్సిక్ ఈసారి 2000 కోట్లు కొల్లగొట్టడం గ్యారంటీ అన్న టాక్ వినిపిస్తోంది. తమిళ్లో ఈసారి హైయెస్ట్ కలెక్షన్ల కోసం పోటీ పడుతున్నారు రజనీకాంత్, తలపతి విజయ్. జైలర్ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన రజనీకాంత్ ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ చేస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జైలర్ 2లో కూడా భారీ స్టార్ క్యాస్ట్ తో పాటు భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ లానే ఈ సినిమా కూడా సాలిడ్ హిట్ అవుతుందని, ఈసారి 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని కాన్ఫిడెంట్ గా ఉంది టీమ్. మరో తమిళ్ మూవీ జననాయగన్ ని కూడా ఈసారి పెద్ద హిట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. విజయ్ లాస్ట్ సినిమాగా తెరకెక్కుతోన్న జననాయకుడు త్వరలోనే రిలీజ్ కాబోతోంది. వినోద్ డైరెక్షన్ లో 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన జననాయకుడిని సాలిడ్ హిట్ చేసి విజయ్ కెరియర్ లోనే మెమరబుల్ సక్సెస్ ని గిఫ్ట్ గా ఇద్దామని ప్లాన్ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. దాంతో జననాయకుడు హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ గట్టిగా కనిపిస్తోంది. మొన్నటి వరకు సౌత్ దెబ్బకి ఒక్క సినిమా కూడా సక్సెస్ కాకుండా పోతున్న బాలీవుడ్ ఇప్పుడిప్పుడే పికప్ అవుతోంది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన దురంధర్ 1000 కోట్లకు పైగా కలెక్షన్లతో దూసుకుపోతూ ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే సినిమాలపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. మరి ఈ సంవత్సరం ఆ రేంజ్ కలెక్షన్లు సాధించే సినిమాలేంటి? బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ఒక్క హిందీలోనే ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్లతో దుమ్మురేపింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా దురంధర్ 2 మార్చి 19న రిలీజ్ కాబోతోంది. ఈ సెకండ్ పార్ట్ ని మాత్రం పాన్ ఇండియా వైడ్ గా భారీగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా దెబ్బకి ఆల్రెడీ ఆ డేట్ కి రిలీజ్ అనౌన్స్ చేసిన డెకాయిట్ లాంటి సినిమాలు కూడా పోస్ట్ పోన్ అయ్యాయి.
మరి ధురంధర్ క్రేజ్ చూస్తే ఈసారి 2,000 కోట్ల మార్క్ ని రీచ్ అవ్వడం పక్కా అంటున్నారంతా. ఒక సినిమాకి 4,000 కోట్ల బడ్జెట్ అంటే ఇక ఆ సినిమా కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో అన్న క్వశ్చనే అందరిలోనూ కంటిన్యూ అవుతోంది. ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్ 4,000 కోట్లతో రామాయణం సినిమా తెరకెక్కుతోంది. రణబీర్, సాయి పల్లవి, యష్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ మైథాలజీ మూవీ ఫస్ట్ పార్ట్ ఈ దీపావళికి రిలీజ్ అవుతోంది. మరి రామాయణం సినిమా 4,000 కోట్లకి ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందో అని క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.